మాకు అయితే ఒక సర్ప్రైజ్ అయితే ఇస్తున్నా. ఏమి ఇస్తున్నా చెప్పు సర్ప్రైజ్. చెప్పు సర్ప్రైజ్ కాదు. సర్ప్రైజ్ ఏంటో చెప్పు. నీకు సర్ప్రైజ్ ఏం కావాలి చెప్పు. గిఫ్ట్స్ ఏం కావాలి? సరే చెప్పు. నీకు ఏం గిఫ్ట్ కావాలి? పెన్సిల్. ఇప్పుడు ఎందుకంటే మన స్కూల్ అయితే రీఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? నర్సరీ అయిపోయింది కదా, ఎల్కేజీ. సో మా కూకైతే సర్ప్రైజ్ ఇస్తున్నాం. ఏం సర్ప్రైజ్ అంటే కంటిన్యూగా చూడండి వీడియో. బాయ్ బాయ్. ఐ లవ్ యూ. సో మా కూకైతే సర్ప్రైజ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఏం సర్ప్రైజ్ చేయాలి చెప్పు. బార్బీ స్టిక్కర్స్, ఇంకా బార్బీ కంబాస్ అంతే. ఓకే, ఇంకేమైనా గిఫ్ట్ కావాలా? కావాలి. ఏం గిఫ్ట్ కావాలి? ఇంకా బుక్స్. ఓకే, ఇప్పుడు నువ్వు ఏ క్లాస్కి వెళ్తున్నావు? ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? సరే ఇక్కడ చూడు, కిస్సి నాకు. సర్లే బాయ్, నేను వెళ్ళేసి వస్తా. సరేనా? నువ్వు అప్పటికి ఇంట్లో ఉండు. ఓకే, నువ్వు రావద్దు, నేను ఒక్కదాన్ని వెళ్ళేసి వస్తా. లేకపోతే నీకు సర్ప్రైజ్ చేయను, వదిలేసేయండి. నేను ఒక్కదాన్ని వేస్తా. బాయ్ గాయ్స్ చెప్పు. బాయ్ గాయ్స్ అని చెప్పు. చాలా బుక్స్ ఉన్నాయంట. ఇది చూడు, ఆగు. ఇక్కడ ఇట్రా ఇట్రా కూర్చో. ఇక్కడ కూర్చో. ఫస్ట్ కూర్చో. సో ఇప్పుడు ఇక్కడ ఆగు. ఒకసారి వాళ్ళు చెప్పు, నువ్వు నాకు ఏమేమి కావాలి చెప్పు. సరే కానీ ఇప్పుడు నీకేమో తాత చూస్తే బండి సరేనా? ఇప్పుడు నీకు ఏమేమి బుక్స్ కావాలి చెప్పు. కంబాక్స్ కావాలా? కంబాక్స్. పెన్సిల్స్ ఉన్నాయా? పెన్సిల్స్. సరే, ఇప్పుడు స్కూల్ కాడికి వెళ్ళి కంబాక్స్, బార్బీ కంబాక్స్, ఇంకా బుక్స్, ఇంకా బాటిల్ స్మైల్ చేయి. నేను పోయి వస్తా. ఓకే, డన్ చెప్పు. సరే పోయేసి వస్తా ఫాస్ట్గా. కానీ మనం బయటికైతే బైక్ పైన స్టార్ట్ అయిపోయినాం. సడన్గా మనం ఏదైనా మంచి పని చేస్తే పైనుంచి గాడ్ బ్లెస్సింగ్స్ ఇస్తాడు కదా, వర్షం స్టార్ట్ అయింది. సో మళ్ళీ ఇంటికి వెళ్ళి బండి పెట్టేసి ఆటో బుక్ చేసుకున్నాం ఫైనల్గా. సో లొకేషన్ రీచ్ అయినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. ఫైనలీ మనం లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. యాపిల్స్ కోటి. అక్కడ సైకిల్స్ అయితే ఫేమస్ కదా. సో నేను మా అక్క అక్కడికి వెళ్ళేసి సైకిల్స్ అన్ని చూస్తున్నాము, ఏది తీసుకోవాలని చెప్పేసి, ఏది సెట్ అవుతుంది, ఏది బాగుందని చెప్పేసి. సో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్నాము ఒక సైకిల్. వాళ్ళు గోడౌన్కి వెళ్ళి చూడండి మేడం అని చెప్తే అక్కడ మేము వెళ్ళి సైజ్ చూసుకున్నాము. అక్కడ 14 నెంబర్ సంథింగ్, 16 నెంబర్, 18 నెంబర్ ఉండే. సో మా పాపకి మాత్రం 14 నెంబర్ సెట్ అవుతుందని చెప్పేసి అనుకొని అక్కడికి వెళ్ళి చూస్తున్నాను. అక్కడైతే సైకిల్స్ అని కుప్పలు పడేసినారు. మంచిదేదో పిచ్చిదేదో ఏం అర్థం అవ్వట్లేదు. సో ఫైనల్గా అక్కడైతే మా సైకిల్ అయితే కనిపించేసింది 14 నెంబర్స్. సో అతను అయితే లాగడానికి ట్రై చేస్తున్నాడు. సీరియస్లీ చాలా ఫన్నీగా ఉండే ఆ సైకిల్స్ అన్నీ చూస్తుంటే. సో బయటికి తీసుకొచ్చినాడు చూద్దామని చెప్పేసి. సో ఇక్కడ నేనైతే ఆ సైకిల్ని అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఆ సైకిల్. సో నేనైతే పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూస్తున్నాను. మంచి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది, కాకపోతే లైట్ వెయిట్ అనిపించింది నాకు. సరేలే అని చెప్పేసి నేనైతే మా అక్కకు అడుగుతున్నాను, ఓకే నా సైకిల్ బాగుందా అని చెప్పేసి. మాకు కూడా సరే చూద్దాం అని చెప్పేసి. సో ఇక్కడ మేము మళ్ళీ షాప్కి వెళ్ళేసి అక్కడ 2 సైకిల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఈ పింక్, వైట్, పర్పుల్ ఏది తీసుకోవాలో అర్థం కాలేదు. ఫైనల్గా ఒకటైతే ఫిక్స్ చేసేసుకున్నాము. ఆ సైకిల్ తీసేసుకున్నాను. చూడండి ఈ సైకిల్ ఎంత బాగుంది కదా, వైట్ విత్ పర్పుల్. చాలా అంటే చాలా నచ్చింది ఆ సైకిల్, ఎగ్జైట్గా ఉండేనైతే. సో ఫైనల్గా ఆటో బుక్ చేసుకొని మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాం. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉండేయండి ట్రాఫిక్. సో ఇక్కడ ఇంటికైతే వచ్చేసాం. దానికి మాత్రం అస్సలు ఎలాంటి క్లూ కానీ సైకిల్ అని తెలియదు. సో ఇప్పుడైతే స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి దానికి బుక్స్, స్టిక్కర్స్ అనేది తెలుసు. సైకిల్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు. సో సర్ప్రైజ్ ఎట్లా ఫీల్ అవుతుందో మీకు రికార్డ్ చేసి చూపిస్తా.
తెచ్చింది. సర్ప్రైజ్ అయినవా? హ్యాపీయా? హ్యాపీయా? ఫుల్లా? చూసి చెప్పు. ఎక్సైటెడా? ఇంకా సర్ప్రైజ్ కావాలా? ఇంకొక సర్ప్రైజ్ కావాలా నీకు? ఇంకొక సర్ప్రైజ్ కావాలా? ఏం సర్ప్రైజ్ కావాలి చెప్పు. ఏం గిఫ్ట్ కావాలి? ఇంకొక సర్ప్రైజ్. హ్యాపీ? బాగుందా? ఎంత బాగుంది చెప్పు నువ్వు ఫస్ట్. చాలా బాగుంది. సో మాకు అయితే సైకిల్ అయితే నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి. చెప్పు.